బైబిల్లో కీర్తనలు 33 అధ్యాయం 11 యెహోవా ఆలోచనలు సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అని రాయబడింది. మీరు నమ్ముతారా? దేవునికి మీపై కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మీ జీవితంలో నెరవేర్చడానికి ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఈ మధ్యలో మనుషులు మీపై రకరకాల ఆలోచన చేయవచ్చు. మీకు మీరే ఎన్నెన్నో సంకల్పాలు కలిగి ఉండవచ్చు. అయితే వినండి, మంచివో చెడ్డవో మనుషుల ఆలోచనలు మీ జీవితాన్ని ఏమీ చేయలేవు, కానీ ప్రభువే తన ఆలోచనలన్నింటినీ నెరవేర్చి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో యోసేపు వృత్తాంతం బాగా తెలుసు. అతని జీవితాన్ని మొదటి నుండి చూసినప్పుడు అతనిపై ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటుంది చూడవచ్చు. మొట్టమొదట యాకోబుకు యోసేపుపై ఉన్న ఆలోచన ఎల్లప్పుడూ తన బిడ్డ అతనితోనే ఉండాలని ఆశ. బహుశా రాహేలు తాను ప్రేమించిన భార్య బెన్యామీను కంటూ చనిపోయింది కదా, యోసేపు రాహేల్లా ఉండి ఉంటాడు. అందుకే ఎప్పుడూ యోసేపు ముఖం చూస్తూ ఉండాలని యాకోబు ఆశపడ్డాడు. అతన్ని ఎక్కువగా ప్రేమించాడు, ప్రత్యేకంగా అంగీనిచ్చాడు. కానీ అతని ఆలోచన నెరవేరలేదు. ఎన్నో సంవత్సరాలు యాకోబు యోసేపును చూడలేకపోయాడు. ఇక యోసేపుపై అతని అన్నలకున్న ఆలోచన ఎలాగైనా వీడిని చంపాలి అనుకున్నారు. కానీ అది నెరవేరలేదు. ఇష్మాయిలీలు మిద్యానీయులు యోసేపును బానిసగా చేయాలని ఆలోచించారు. అది నెరవేరలేదు. ఐగుప్తులో ఫోతేఫరు తన ఇంటికి అధికారిగా పెద్ద దాసునిగా యోసేపును ఉంచేద్దాం అనుకున్నాడు. అతని ఆలోచన నెరవేరలేదు. చెరసాల నాయకుడు యోసేపు మంచిగా సహాయం చేస్తున్నాడు, ఇక ఎప్పటికీ నా సహాయకుడిగానే ఉండిపోతాడు అనుకున్నాడు. కానీ అతని ఆలోచన కూడా నెరవేరలేదు. మరి ఎవరి ఆలోచన నెరవేరింది? దేవుని ఆలోచన నెరవేరింది. ఆయన సంకల్పం ఒక్కొక్కడిగా నడిపిస్తూ యోసేపును ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా చేసింది. మొత్తంగా ఐగుప్తుకే ప్రభువుని చేసింది. తన కుటుంబాన్ని మాత్రమే గాక కరువులో ఐగుప్తు దాని చుట్టుపక్కల దేశాలన్నింటినీ కాపాడినట్లు, ధాన్యాన్ని అమ్మకం చేయనట్లు యోసేపును హెచ్చించింది. అందుకే ఆదికాండం 50 అధ్యాయం 20 యోసేపు తన అన్నలతో అంటాడు, మీరు నాకు కీడి చేయ ఉద్దేశించితే గాని నేటి దినమం జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించును అంటాడు. కాబట్టి ఈరోజు మనుషులు మీపై ఏవేవో కుయుక్తులు పన్నుతున్నారని, ఏదో కీడు చేసేస్తారని భయపడిపోకండి. మనుషుల ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనలు, ఆయన సంకల్పం మీ జీవితంలో నెరవేరుతుంది. అందుకే మీ నమ్మకం దేవునిపైన, మీ జీవితం ఆయన చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండండి. దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.